అప్పుల బాధ నుండి బయటపడాలంటే ఏం చేయాలి? కొందరు ఎంత కష్టపడ్డా రూపాయి మిగలదు. ఎప్పటికప్పుడు కొత్త అప్పులు అవుతుంటాయి. సంపాదించింది మొత్తం చేతికి రాకుండా పోతుంది. అయితే దీనికో పరిహారం ఉంది. ఈ 3 నియమాలను వారం రోజుల పాటు చేస్తే మీ సంపాదన మీ చేతుల్లో ఉండటమే కాదు, మీరు చేసే వ్యాపారాల్లో లాభాలు సిద్ధిస్తాయి. మరి ఆ నియమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది, ప్రతి బుధవారం చిన్న చిన్న 2 ఖాళీ కుండలను పారుతున్న నీటిలో వదిలేయండి. ఇలా 6 వారాల పాటు చేస్తే చాలు. మీ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలే. రెండవది, దీపావళికి సరిగ్గా 44 రోజుల ముందు ఒక పీచు తీసిన కొబ్బరికాయకు కుంకుమ బొట్టు పెట్టి మనస్ఫూర్తిగా లక్ష్మీదేవిని మొక్కి నీటిలో వదిలేయండి. మీరు అనుకున్న కోరిక తప్పక తీరుతుంది. మూడవది, ఉదయం లేవగానే 2 చేతులు దగ్గరగా చేసి అందులోకి చూడండి. విష్ణు మహాలక్ష్మిల అనుగ్రహం మీకు లభిస్తుంది. ఇలా ఈ 3 నియమాలను పాటిస్తే మీ సంపాదనలో స్థిరత్వం రావడమే కాదు, మీ వ్యాపారం లాభసాటిగా సాగి అప్పుల బాధ తీరుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.